మేడిగడ్డ పిల్లర్లను పరిశీలించిన బీజేపీ నేతలు 1,00,000 కోట్లు వేస్ట్, కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్. తిన్నది చాలకే లిక్కర్ దందా, కవితను వదలలేదన్న ఠాగూర్. 7న సిబి సభకు మోదీ, 11న ఎస్సీల వర్గీకరణపై మాట్లాడే ఛాన్స్. కోనాయిపల్లిలో నామినేషన్ పేపర్లతో కేసీఆర్ పూజలు, 9న గజ్వేల్, కామారెడ్డిలో దాఖలుకు నేతల ఏర్పాట్లు. హైదరాబాద్ కంపెనీల్ని మళ్లించే కుట్ర అని కేటీఆర్ ఆరోపణలు. ఫేక్ లెటర్తో తప్పుడు ప్రచారమని డీకే శివకుమార్ ఫైర్. మోదీ కాళేశ్వరం రావాలి, కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలి. కోదండరాం తెలంగాణ వ్యతిరేకంటే జనం తంతారన్న రేవంత్. జోరుగా కాంగ్రెస్ ప్రచారం. చెన్నూరులో నేతలతో వివేక్ భేటీ. దోస్తీపై కాంగ్రెస్, సిపిఐ ఓకే, త్వరలోనే 3వ లిస్ట్. భూ సమస్యలు రెట్టింపు, రెవెన్యూ వ్యవస్థ విధ్వంసం. కొత్త సర్కార్ సమగ్ర భూ సర్వే చేయాలన్న మేధావులు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో చంద్రబాబుకు కంటి పరీక్షలు. బాబుతో పవన్ భేటీ. ఎలక్షన్స్, రాజకీయాలపై చర్చ. దేశమంతా ఫ్రీ రేషన్, మరో 5 ఏళ్లు అందిస్తామన్న మోదీ. కులగణనకు వ్యతిరేకం కాదు, హడావిడి కావద్దన్న అమిత్ షా. నేపాల్ను కుదిపేసిన భూకంపం, 157 మందికి పైగా మృతి. అండగా ఉంటామన్న పీఎం. ఢిల్లీ, యూపీలోనూ ప్రకంపనలు. న్యూస్ జంక్షన్ డీటెయిల్ చూద్దాం. ఢిల్లీ దొరలు, తెలంగాణ ప్రజలకు మధ్య యుద్దం జరగబోతోందని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ కు కష్టపడి కంపెనీలను తెస్తే కాంగ్రెస్ నేతలు బెంగళూరుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నా గెలిచేది బీఆర్ఎస్ఏ అన్నారు. కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయించారు కేసీఆర్. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలో పర్యటించారు సీఎం కేసీఆర్. కోనాయిపల్లిలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని స్వామివారి మూల విరాట్ దగ్గర నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి హరీష్, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పూజల్లో పాల్గొన్నారు. ఈ నెల 9న గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు సీఎం కేసీఆర్. 9న ఉదయం గజ్వేల్, అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సాయంత్రం కామారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు కేసీఆర్. ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నా గెలిచేది బీఆర్ఎస్ఏ అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లాయర్ల సదస్సులో పాల్గొన్న కేటీఆర్ మరోసారి బీఆర్ఎస్ కు మద్దతివ్వాలని కోరారు. ఈసారి ఢిల్లీ దొరలు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమేదన్నారు. చావైనా చస్తాం కానీ ఢిల్లీ దొరలకు బీఆర్ఎస్ తలవంచదన్నారు. వాళ్ళని ఎదిరించి నిలబడే స్థైర్యం, వాళ్ళను కాదని ప్రజల్లోకి పోయే ధైర్యం ఉన్న నాయకుడు ఒక్కడు కూడా లేడు. ఇది వాస్తవం. తెలంగాణ సమాజం ఇవాళ చేయాల్సిన ఆలోచన ఒకటే, మరి మన తెలంగాణ ఎవరి చేతుల్లో పెడదాం? మళ్ళీ ఢిల్లీ చేతిలో మన జుట్టు పెట్టి మళ్ళీ ఇరుక్కుందామా, లేదా కేసీఆర్ గారిని గెలిపించి మరి తిరిగి 3వసారి కూడా ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టి బ్రహ్మాండంగా ముందుకు పోదామా? ఈ ఆలోచన చేయాలి. హైదరాబాద్ కి కష్టపడి కంపెనీలను తెస్తే కాంగ్రెస్ నేతలు బెంగళూరుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి కేటీఆర్. గత నెలలో ఫాక్స్కాన్ కంపెనీకి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేఖ రాశారన్నారు. కంపెనీని బెంగళూరుకి మార్చాలంటూ ఫాక్స్కాన్ సీఈఓను ఆ లేఖలో కోరారని ఆరోపించారు. కాంగ్రెస్ వస్తే కంపెనీలు కర్ణాటకకు తరలిపోతాయన్నారు కేటీఆర్. కాంగ్రెస్ చేతుల్లోకి రేపు తెలంగాణ పోతే ఏమైతుంది అంటే, ఇగో ఈ ఫాక్స్కాన్ లాంటి పరిశ్రమ 1,00,000 ఉద్యోగాలు మన తెలంగాణ పిల్లలకిచ్చే పరిశ్రమ, దాన్ని బంద్ చేసి బెంగళూరుకి ఇక్కడ ఉండే స్థానిక ఫ్రెండ్లీ గవర్నమెంట్ను ఒప్పించి మేము తీసుకొస్తాము అనే పరిస్థితి వస్తుంది. డీకే శివకుమార్ కుట్రల్ని తెలంగాణ సమాజం ఖండిస్తోందన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయని చెప్పారు. కర్ణాటక కోసం రేవంత్ రెడ్డి బృందం పనిచేస్తుందా అని ప్రశ్నించారు. హైదరాబాద్ కు సమానంగా బెంగళూరు డెవలప్ చేసుకోవాలన్నారు. దొడ్డిదారిన తెలంగాణ పరిశ్రమలను, తెలంగాణ పెట్టుబడులను ఇవాళ కర్ణాటకకు తరలించేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇవాళ వార్తల్లో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. దాంతోపాటే హైదరాబాద్ కంపెనీలకు బెంగళూరు ఎరా, డీకే శివకుమారే ఈ దుర్మార్గానికి, ఈ దుస్సాహసానికి అప్రమత్తం చేసేందుకోసం అని చెప్పని ఇవాళ ఈ పత్రికా సమావేశం పెట్టడం అయింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తండాలో పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు. సర్కార్ స్కీంలను కేవలం బీఆర్ఎస్ నేతలకే ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇల్లందు బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ నాయక్ నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కోట్యా తండాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన హరిప్రియకు తండావాసులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. తమ తండాకు ఏం చేశావని నిలదీస్తూ వాహనాల్ని అడ్డుకున్నారు. తండాకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందలేదని, ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు. గో బ్యాక్ హరిప్రియ, డౌన్ డౌన్ హరిప్రియ అంటూ నినాదాలు చేశారు. దీంతో హరిప్రియ వర్గీయులు తండావాసులకు మధ్య తోపులాట జరిగింది. అక్కడి నుంచి వెందిరిగారు ఎమ్మెల్యే. రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరగబోయే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక ప్రకాశం స్టేడియంలో జరిగే సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాల్సిందే అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీల్ని అమలు చేస్తామన్నారు భట్టి. అవినీతి, కుంభకోణాలు బీఆర్ఎస్ సర్కార్ను బొందబెట్టాలన్నారు వివేక్ వెంకటస్వామి. వచ్చేది కాంగ్రెస్ సర్కారే అన్నారు హస్తం లీడర్స్. కాళేశ్వరంలో అవినీతి బట్టబయలవుతోందని ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్. కాళేశ్వరంలో ఎక్కడా నాణ్యత ప్రమాణాలు పాటించలేదన్న రేవంత్ పిల్లర్లు కుంగగానే టెక్నికల్ సమస్య అంటూ తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. బాధ్యులపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు రేవంత్. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సాగునీటి పారుదల శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేడిగడ్డ మీద, అన్నారం బ్యారేజ్ మీద వస్తున్న వార్తల మీద సవివరమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద లేదా? ముఖ్యమంత్రి గారికి ప్రత్యక్షంగా ఈ జరిగిన పనులలో, లోపాలలో, అంచనాలు పెంచడంలో, అవినీతిలో భాగస్వామ్యం లేకపోతే ముఖ్యమంత్రి గారే ముందుకొచ్చి ఎల్ఎన్టీ కంపెనీ మీద క్రిమినల్ కేసులు పెట్టి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలి కదా. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. దొరల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ప్రజా ప్రభుత్వం తెచ్చుకుందామన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు బట్టి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవలిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మధ్యాహ్న భోజన పథకం, ఆ పిల్లలకి యూనిఫామ్, పుస్తకాలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాటు చేస్తామని కూడా ఈ గ్యారంటీలో ప్రకటించడం జరిగింది. గతంలో రాజు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మీ అందరూ వైద్యం చేపించుకోవడానికి సంవత్సరానికి 10 లక్షల వరకు పెంచి ఒక గ్యారంటీని ప్రకటించడం జరిగింది. వాళ్ళు పెరిగినటువంటి కరెంటు ఛార్జీల దృష్ట్యా 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చేటట్టుగా కూడా ఒక గ్యారంటీని ప్రకటించడం జరిగింది. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో బీఆర్ఎస్ సర్కార్ 1,00,000 కోట్లు దోచుకుందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ పాలనను తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు వివేక్, ఆయన కుమారుడు వంశీకృష్ణ. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, యువకులు వివేక్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వివేక్ వెంకటస్వామి. అంతకు ముందు మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డిని కలిసి ఆయన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేశారు వివేక్, ఆయన కుమారుడు వంశీకృష్ణ. 5 సంవత్సరాల నుంచి విసిగిపోయినారు. దీని వ్యతిరేకత కోసం రావాలని చెప్పి ప్రెజర్ పెట్టినప్పుడు నాకు కూడా అనిపించింది, అరే ప్రజలు ఇంత కోరుకుంటున్నప్పుడు మనం డెఫినెట్లీ నిలబడాలి అసెంబ్లీ ఎలక్షన్ లో అని చెప్పి రావడం జరిగింది. ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఓదలు గారికి రిక్వెస్ట్ చేసిన, బ్రదర్ నువ్వు సపోర్ట్ చేయాలి, మన ఇద్దరిని కూడా ముఖ్యమంత్రి వాడుకొని రోడ్ మీద పడేసిండు, ఆ ముఖ్యమంత్రిని మనం కలిసి రోడ్ మీద పడేద్దామని చెప్పి నేను వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన మందమరిలో ఈ రోడ్లు కట్టలేదు, ఇల్లులు ఇవ్వలేదు, ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో దీని గురించి ఆలోచించలేదు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏది పోస్ట్ కావాలి, ఎట్లా కమిషన్లు దోచుకోవాలి, ఇదే ఆలోచనతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. అంటే మనం అందరం కూడా కలిసి ఈ ముఖ్యమంత్రి ఏదైతే అవినీతిలో ముంగిపోయినాడో, ఈ ముఖ్యమంత్రి ఏదైతే కుటుంబ పాలనలో ముంగిపోయినాడో ఈయనకు ఇంటికి పంపించేది అవసరం ఉన్నదా లేదా? కాంగ్రెస్ తోనే ప్రజా ప్రభుత్వం వస్తుందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి. 70 నుంచి 80 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని ప్రజలు డిసైడ్ అయ్యారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజారిటీతో
75 నుంచి 95 సీట్ల వరకు తీసుకొచ్చేటంత విధంగా ప్రజలు కథం నొక్కుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఓట్లు ఎప్పుడు వేయాలని. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. యాపిల్ ఎయిర్పాడ్ తయారీ ప్లాంట్ ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించాలని ఫ్యాక్స్ కాన్ కి రాసినట్లు చెబుతున్న లెటర్ ఫేక్ అన్నారు. నకిలీ లేఖకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు డీకే శివకుమార్. కాంగ్రెస్ తో సిపిఐ పొత్తు దాదాపు ఖరారైంది. కొత్తగూడెంతో పాటు ఒక ఎమ్మెల్సీ సీటు సిపిఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు సమాచారం. నిన్న రేవంత్ రెడ్డితో సిపిఐ నేతలు జరిపిన చర్చల్లో పొత్తుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇక త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు నేతలు. గాంధీభవన్ లో ఉన్న కాంగ్రెస్ ప్రచార వాహనాల్ని పోలీసులు దౌర్జన్యంగా తీసుకువెళ్లారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. సిబ్బంది మొత్తం వెళ్లిపోయిన తర్వాత దౌర్జన్యంగా వాహనాల్ని తీసుకువెళ్లటాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు బీఆర్ఎస్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులు ఎత్తుకువెళ్లిన వాహనాల్ని తిరిగి వెంటనే గాంధీభవన్ కి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు కిరణ్ కుమార్ రెడ్డి. లక్ష కోట్లు అప్పు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు బీజేపీ లీడర్స్. రాష్ట్రంలో కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్ అన్నారు. 1,00,000 కోట్లను దుర్వినియోగం చేసిన కేసీఆర్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. మరోవైపు జనసేనతో పొత్తు కుదిరిందన్నారు. మరో 2 రోజుల్లో సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలికొస్తుందన్నారు బీజేపీ లీడర్స్. రాష్ట్రంలో ప్రచారం ముమ్మరం చేసింది బీజేపీ. ఈ నెల 7న రాష్ట్రానికి రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న బీసీ సమ్మేళనంలో మోదీ పాల్గొననున్నారు. 11న సికింద్రాబాద్ లో జరిగే పరేడ్ గ్రౌండ్ సభకు హాజరు కానున్నారు మోదీ. ఎస్సీ సామాజిక వర్గాల సభలో పాల్గొంటారు. లక్ష కోట్లు అప్పు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్స్ కుంగిపోయి ప్రమాదకరంగా తయారైందన్నారు. మేడిగడ్డలాగే అన్నారం బ్యారేజీ పరిస్థితి ఉందన్నారు. అంతకుముందు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డకు వెళ్లారు బీజేపీ నేతలు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను పరిశీలించారు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఏవైతే కుంగిపోయినటువంటి పిల్లర్స్ ఉన్నాయో మిగతా పిల్లర్స్ కూడా అదే రకమైనటువంటి ఇంజనీరింగ్ వాడారు కాబట్టి, అదేమైనటువంటి మెటీరియల్ వాడారు కాబట్టి మొత్తం ప్రాజెక్టే ప్రశ్నార్థకంగా ఉండేటువంటి అనుమానం ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిపుణులు వెలుబుచ్చిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అన్నారం బ్యారేజ్ కూడా అదే పరిస్థితి ఉంది. అన్నారం బ్యారేజ్ కింద పిల్లర్స్ నుంచి వాటర్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు దీని క్వాలిటీ ఏ రకంగా ఉంది మనం అందరం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్ అన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్. గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ఉందన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం జైలులో ఉన్నారని గుర్తు చేశారు. కవిత లిక్కర్ స్కామ్ తో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారని విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీలు సక్సెస్ కావడం లేదన్నారు అనురాగ్ ఠాగూర్. बेटी और बेटे को बचाने और अपनी भ्रष्टाचार को बचाते बचाते आप यहाँ तक पहुँच गए कि जब तेलंगाना में भी आपका पेट नहीं भरा तो अपने परिवार के सदस्य बेटी को दिल्ली भेज दिया शराब घोटाले में, जिनका नाम आता है कविता जी का। वहाँ के उप मुख्यमंत्री जेल चले गए, सांसद जेल चले गए, इनका नंबर भी आएगा। వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసే పోటీ చేస్తాయన్నారు ఎంపీ లక్ష్మణ్. 2 రోజుల్లో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుందన్నారు. సీట్ల సర్దుబాటుపై నేతల్లో ఆందోళన ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఓడించాలంటే కలిసి పోటీ చేయాల్సిందేనన్నారు లక్ష్మణ్. జనసేనతో పొత్తులో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఎన్ని సీట్లు ఎక్కడనేది వాటితో చర్చించిన తర్వాత స్పష్టం చేస్తాం. సహజంగా పొత్తులు పెట్టుకున్నప్పుడు కొంతమంది కార్యకర్తలకు సహజంగా ఆందోళన కలుగుతుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఇవాళ పరస్పర ఒప్పందంతో 2 పార్టీలకు తెలంగాణ ప్రజలకు మేలు జరిగే విధంగా బీజేపీ అధికారంలో రావడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ పొత్తు. కోరుట్ల నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్లాడో తెలియదన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. జగిత్యాల జిల్లా కోరుట్లలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కేసీఆర్ కోరుట్లకు వచ్చి ఏ సమస్యపై మాట్లాడలేదని మండిపడ్డారు అరవింద్. మళ్ళోసారి మీ ద్వారా యావత్ తెలంగాణకు తెలియజేస్తుందండి, గొర్రెలు మింగేటోడు కేసీఆర్ అయితే బర్రెలు మింగేటోడు రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి.
మళ్ళా 5 సంవత్సరాలు నాశనం చేసుకుని మేము రానియం ప్రభుత్వం కాంగ్రెస్ కానీ మేమే రానియం. ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం మాదే. ఇక్కడ కాంగ్రెస్ కి 40, 35, 40 స్థానాలు దాటే ప్రసక్తే లేదు తెలంగాణలో. గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు రాజాసింగ్. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. రాజాసింగ్ నామినేషన్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. जो आज भी ये सोच रहे हैं कि विधानसभा गोशामहल में बीआरएस का कैंडिडेट खड़ा किसको करे, अभी तक एमआईएम के ऑफिस से कोई डिसाइड नहीं हो रहा है कि आखिर ऐसे कौन से मर्द को हम राजा सिंह के सामने उतारे जो लड़ सकेगा. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కార్పొరేటర్లతో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు పార్టీని వీడుతుండడం, మరికొందరు టికెట్ ఆశించడంపై చర్చించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రచారంపైన కార్పొరేటర్లతో చర్చించారు కిషన్ రెడ్డి. మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపటితో ప్రచారం ముగియనుండటంతో విస్తృత ప్రచారం నిర్వహించాయి బీజేపీ, కాంగ్రెస్. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో పర్యటించారు మోదీ. బఘేల్ అవినీతిపై విచారణ చేస్తామన్నారు మోదీ. ఫ్రీ రేషన్ బియ్యాన్ని మరో 5 ఏళ్లు పొడిగిస్తామన్నారు. ఇటు జనగణనపై మోదీని ప్రశ్నించారు రాహుల్. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదన్న షా సరైన టైంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజల్ని దోచుకోవడంలో కాంగ్రెస్ ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఛత్తీస్గఢ్ లో పర్యటించిన ఆయన భూపేష్ బఘేల్ సర్కార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన దృష్టిలో అతిపెద్ద సామాజిక వర్గం అంటే పేదరికమే అన్నారు. పేదల్ని విభజించేందుకు కొన్ని పార్టీలు కొత్త కుట్రలు పన్నుతున్నాయని, కులతత్వ విషయాన్ని వ్యాపింపజేస్తున్నాయని విమర్శించారు. ఓబీసీ ప్రధాన మంత్రిని, ఆ వర్గం మొత్తాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ఆరోపించారు. దుబాయ్కి ఉన్న లింకులపై బఘేల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన అన్ని కుంభకోణాలపై ఏజెన్సీలు దర్యాప్తు చేస్తాయన్నారు. ఛత్తీస్గఢ్ ను దోచుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పేదల కోసం తాము పనిచేస్తున్నామని, ఫ్రీ రేషన్ ను మరో 5 ఏళ్లు పొడిగిస్తున్నామని అన్నారు. 500 करोड़ रुपए का सीमेंट घोटाला याद है ना? आपको याद है कि भूल गए हो? 5000 करोड़ रुपए का चावल घोटाला, 1300 करोड़ रुपए का गोठान घोटाला. छत्तीसगढ़ को लूटने का कांग्रेस ने कोई भी मौका नहीं छोड़ा है. मैं फिर आपको विश्वास दिलाता हूं, राज्य में भाजपा सरकार बनने के बाद ऐसे घोटालों की सख्ती से जांच की जाएगी. బెట్టింగ్ యాప్ ఆరోపణలపై భూపేష్ బఘేల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో పోరాడటం చేతకాని వాళ్లు ఈడీ, ఐటీల ద్వారా పోరాడుతున్నారని ఆరోపించారు. దుబాయ్ వాళ్లకు ప్రధాని మోదీకి ఉన్న రిలేషన్ బయటపెడతామన్నారు. మహాదేవ్ యాప్ ను భారత ప్రభుత్వం ఎందుకు నిషేధించలేదని ప్రశ్నించారు. డీల్ జరగకపోతే ఆ యాప్ ను ఎందుకు మూసివేయలేదన్నారు. सीधा लड़ाई लड़ नहीं सकते, वो ईडी और आईटी के माध्यम से ही चुनाव लड़ रहे हैं. क्यों लुक आउट सर्कुलर जारी होने के बाद उसकी गिरफ्तारी नहीं हो रही है? ये गिरफ्तारी करने की जिम्मेदारी भारत सरकार की है. क्यों उसकी गिरफ्तारी नहीं हुई? क्यों महादेव ऐप बंद नहीं हुआ? बंद करने की जिम्मेदारी भारत सरकार की है. मैं प्रधानमंत्री से पूछता हूं कि आपके क्या डील हुए हैं, आपके लोगों के साथ क्या डील हुआ है? దేశంలో పేదరికాన్ని ఏకైక కులంగా భావించే ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను ఓబీసీగా ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఆదివాసీ పదాన్ని తీసి వనవాసీగా సృష్టించే కుట్ర చేస్తున్నారన్నారు. ఛత్తీస్గఢ్ లోని బజల్పూర్ లో పర్యటించిన రాహుల్ ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆదివాసీ అంటే దేశానికి అసలైన యజమాని అని, బీజేపీ మాత్రం ఆ పదాన్ని ఉపయోగించదని విమర్శించారు. इस देश का जंगल, इस देश का जल एक दिन आपका हुआ करता था और वो जंगल, जमीन और जल आपके हाथों से लिया गया है. आदिवासी शब्द का ये मतलब है और इसलिए बीजेपी इस शब्द को प्रयोग नहीं करना चाहते, क्योंकि अगर बीजेपी इस शब्द का प्रयोग करेंगे तो बीजेपी को आपका जल, आपका जंगल और आपकी जमीन आपको वापस देनी पड़े और ये उस बात को मानना नहीं चाहते हैं. इसीलिए इन्होंने यह नया शब्द निकाला है, वनवासी. ఇటు మధ్యప్రదేశ్లోనూ కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు జోరుగా ప్రచారం చేశారు. ఓటేసే ముందు డబుల్ ఇంజిన్ సర్కార్ను గుర్తు చేసుకోవాలన్నారు అమిత్ షా. శివపురి బహిరంగ సభలో పాల్గొన్న షా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్ ప్రజల్ని కాంగ్రెస్ ఎన్నో ఏండ్లుగా అంధకారంలో ఉంచిందని ఆరోపించారు. బీమారు రాజ్యం కావాలా, బేమిసిల్ రాజ్యం కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు అమిత్ షా. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ హయాంలో 23,000 కోట్ల బడ్జెట్ ఉంటే బీజేపీ పాలనలో 3 లక్షల కోట్లకు చేరిందన్నారు షా. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదన్న షా సరైన టైంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
शिवराज जी की सरकार 16% से अधिक आर्थिक विकास प्राप्त किया है, 5 लाख किलोमीटर सड़कें बनाई है और 1,36,00,000 लोगों को गरीबी रेखा के बाहर लाने का काम भारतीय जनता पार्टी की सरकार ने किया है। आपको निर्णय करना है कि करप्शन नाथ की सरकार चाहिए या गरीब कल्याण करने वाली सरकार चाहिए। రాజస్థాన్లో బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే చలార్పాత నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు రాడీకే బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వసుంధర రాజే. జోత్వారా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ నామినేషన్ దాఖలు చేశారు. రేపటితో మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 7న మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటల్లోపు ఎన్నికల ప్రచారం ముగియనుంది. కోడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎన్నికల అధికారులు. క్రాప్ అనంతరం పంజాబ్లోని పలు జిల్లాల్లో పొట్టును కాల్చేస్తుండటంతో వాయు కాలుష్యం వెదజల్లుతోంది. లూథియానా, మొగా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగ చీకటిని తలపిస్తోంది. భూముల్ని కాల్చేయకుండా ఇప్పటికే రైతులకు ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారికి జరిమానా సైతం విధిస్తున్నట్లు చెప్పారు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.